నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. ఈ నెల వృశ్చిక రాశి సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుంది? ఏంటనేది మనం చాలా చక్కగా వివరించుకుందాం. చాలామంది కామెంట్ సెక్షన్‌లో గురుగారు గత ఆగస్ట్‌లో చెప్పారు. అవన్నీ కూడా మా జీవితంలో జరిగాయి. మాకు సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుంది? ఏంటి అది కూడా చెప్పండి. మేమేమైనా పూజలు చేసుకోవాలంటే అవి కూడా చెప్పండి. ఆ పూజలు కూడా చేసుకుంటాం అని చాలా అద్భుతంగా వాళ్ళు చాలా కామెంట్‌లో అన్ని కామెంట్స్ మనకి పెడుతుండడంతోటి ఇది చాలా ఆలోచించవలసినటువంటి విషయం. ఎందుకంటే మనం చెప్పే విషయాలన్నీ కూడా సక్సెస్‌గా వాళ్ళకి అన్నీ జరుగుతున్నాయంటే మాత్రం అది కూడా చాలా ఆనందకరమైనటువంటి విషయం. అలాగే ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్‌లో జై శ్రీరామ అని రాయడం మర్చిపోకండి దయచేసి. అలాగే ప్రతి ఒక్కరు కూడా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనకి ఈ వృశ్చిక రాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాలు చూసుకుంటే విశాఖ నక్షత్రం 4 పాదం, అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు, అలాగే జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కూడా మనకి వృశ్చిక రాశి కిందకే వస్తున్నాయి. అలాగే మనం ఈ నెలలోని కొత్త కార్యక్రమాలను మనం సకాలంలో ఏవైతే కార్యక్రమాలు అనుకుంటున్నామో, ఏవైతే మన పనులు సరిగ్గా అవ్వట్లేదని మనం బాధపడుతున్నామో, ఏ పనులైతే పూర్తి కాలేదు ఇంకా పెండింగ్‌లో పడిపోయిన కూడా అలాంటి పనులన్నీ కూడా మనకి ఈ సెప్టెంబర్ నెలలోనే ఆ పనులన్నీ కూడా చేపట్టి మనం పూర్తి చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా అంటే చాలా సంతోషించవలసినటువంటి విషయం వృశ్చిక రాశి వాళ్ళకి. అలాగే అనుకున్న పనులు అన్నీ కూడా సమయానికి మనం పూర్తి చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా చాలా అందరిని ఆశ్చర్యపరిచే విధంగా ఉంటాయి. అసలు మనం ఎక్స్‌పెక్ట్ చెయ్యం. మనం ఏదైనా స్థలం కొనుక్కుందామన్నా, లేదంటే ఏదైనా హౌస్ మీద గానీ, లేదంటే ఏమైనా గోల్డ్ విషయంలో గానీ, లేదంటే మనం తీసుకునేటువంటి నిర్ణయాలు గానీ, ఏంటి ఎంత సడెన్‌గా నిర్ణయం తీసుకున్నాం అనుకుంటాం. కానీ సడెన్‌గా తీసుకున్నటువంటి నిర్ణయాలే జీవితంలో సక్సెస్ సాధిస్తాయి. అలాగే మంచి నిర్ణయాలు మనం ఏదైతే తీసుకున్నామో మన జీవితాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళే అవకాశాలున్నాయి. అలాగే ఉద్యోగ విషయాల్లోని వృశ్చిక రాశి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. కానీ ఈ సెప్టెంబర్ నెలలోని రెజ్యూమ్స్ పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా మంచి ఉద్యోగ అవకాశాలున్నాయి. అలాగే మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి కూడా మంచి మ్యారేజ్ సంబంధాలు కూడా వాళ్ళకి సెట్ అయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఆరోగ్యం అనేది నిలకడగా కూడా ఉండే అవకాశాలున్నాయి. అలాగే సంఘంలో కీర్తి గడిస్తారు. ఇది కూడా చాలా మంచి విషయం. ఎందుకంటే మనం ఎవ్వరిని కూడా ఇతరులని ఎవ్వరి మనుషులు కూడా బాధ పెట్టం. ఎవరిని మోసం చెయ్యం. అందరం మంచిగా ఉంటాం. అందరితో చాలా చక్కగా ఉంటాం కాబట్టి అలాంటప్పుడు మన సంఘంలో కీర్తి మనకు ఆటోమేటిక్‌గా మనకొస్తుంది కాబట్టి, మనం సంఘంలో కీర్తి కూడా గడించే అవకాశాలున్నాయి. అలాగే విద్యార్థుల తాలూకు యత్నాలన్నీ కూడా ఫలించే అవకాశాలున్నాయి. అలాగే విద్యార్థులు ఏవైతే అనుకుంటున్నారో, ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో, ఎలాగైతే పరీక్షలు రాసి మంచి మార్కులొస్తాయనుకుంటారో, ఏదైతే జాబ్స్ పరంగా ఎలాంటి డెసిషన్‌లు తీసుకుంటారో అవన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు విద్యార్థులకున్నాయి ఈ సెప్టెంబర్ నెలలో. అలాగే ఆత్మీయుల నుండి కూడా శుభవార్తలు అందుకుంటాము. అలాగే ఆహ్వానాలు కూడా అందుకుంటాము. మనం వెళ్ళడం గానీ, వాళ్ళు రావడం గానీ జరుగుతా ఉంటుంటది. చుట్టాలు గానీ, బంధువులు గానీ, అంత సందడి వాతావరణం నెలకొంటుంటది ఇంట్లోని. చాలా హ్యాపీగా సెప్టెంబర్ నెలలో మనం చాలా హ్యాపీగా కుటుంబం అంతా నవ్వుతూ, సంతోషంగా ఉండగలిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకి కూడా సుదీర్ఘంగా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగ అవకాశాల్లో కూడా నిరీక్షణగా ఉంటున్నారు. వాళ్ళకి కూడా ఒక మంచి శుభవార్త అనేది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాగే పట్టుదలతోటి మనం ఈ నెలంతా కూడా పట్టుదలతోటి సమస్యలను మనం ఎదుర్కొంటాం. అలాగే వాటిని పరిష్కరించుకుంటాం. అలాగే సక్సెస్ కూడా సాధించుకుంటాం. రావాల్సిన డబ్బయితే మనకి అందుతుంది. ఎటువంటి గాబరా పడాల్సిన పని లేదు. ఎటువంటి బాధపడవలసిన పని లేదు. మనకి ఏవైతే అమౌంట్‌లు చిక్కుడిపోయాయో, మనకి ఏవైతే అమౌంట్‌లు రావాల్సినాయో అవన్నీ కూడా వచ్చే అవకాశాలు వృశ్చిక రాశికి వాళ్ళకున్నాయి. అలాగే నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరీ ముఖ్యంగా ఇంకా కామెంట్ సెక్షన్‌లో ఎవరైనా శ్రీరామ అని రాయడం మర్చిపోకపోతే ఇంకా మీరు అది శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. దయచేసి శ్రీరామ అని రాయడం మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది మీ జీవితానికి మీరు కష్టాల్లో, బాధల్లో, సంతోషాల్లో ఎప్పుడున్నా వెనకండే మీకు ఆ శ్రీరాముడు ఉండి మీకు ఎప్పుడు కూడా మీరు నుండి నూరేళ్ళు కూడా జీవితం సుఖ సంతోషాలతో ఉండేటట్టుగా మనకి ఆ శ్రీరాముడు ఎప్పుడు కూడా ఆశీర్వదిస్తాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా మరిన్ని విషయాలు మనం చర్చించుకుందాం. అలాగే నా ఛానల్‌లో వృశ్చిక రాశి వాళ్ళ కోసం మంచి మంచి వీడియోలు చేశాను. అవన్నీ కూడా చూడండి. అలాగే నక్షత్రాల పరంగా జ్యేష్ఠ నక్షత్రం, విశాఖ నక్షత్రం, అనురాధ నక్షత్రాల కోసం కూడా వీడియోలు చేశాను. ఆ వీడియోలు కూడా చూడండి. అలాగే మీరు ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో నవ్వుతూ హ్యాపీగా, సంతోషంగా ఉంటారని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను. మీ దిలీప్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఉంటానండి.